జర్నలిస్ట్ యూనియన్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు జాయిన్ అయ్యి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక నియోజకవర్గానికి ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభపరిణామం. ఇక్కడ నరసింహరావు గారు నాకు పరిచయం అయినప్పటి నుంచి దీంట్లో అంటే జర్నలిస్టులని అందరినీ ఐక్యం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నన్ను బాగా ఆకర్షించింది. అదే కాకుండా మన యూనియన్ మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో జనం కోసమే జర్నలిస్టులు అంటే జనం సమస్యల్ని జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు అందరికీ తెలియజెప్పి వాటి పరిష్కారం కోసం పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మనం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ స్టార్ట్ చేసినాం. అదే లక్ష్యంతో నర్సింగ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు. మొన్న ఇక్కడ కాలనీలో టెంపుల్కు ల్యాండ్ లేదని చెప్పి ఈ ల్యాండ్ సాధన కోసం మనం ఎవరితోనైనా మాట్లాడాలి, మీరు ఎంపీ గారి దగ్గర రావాలంటే ఆయన ఇక్కడి నుంచి కొంతమంది పబ్లిక్ ప్రజలను తీసుకొని వస్తే నేను కూడా వారితో పోవడం జరిగింది. అంటే జర్నలిస్ట్ అనేటోడు ఏముండి మన కోసమే కాదు మనం ప్రజల కోసం కూడా మాట్లాడాలి, పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తిగా నరసింహరావు ఇక్కడ పనిచేస్తున్న. అందుకే ఆయన ఈ నియోజకవర్గానికి ఒక అధ్యక్షునిగా కూడా మనం నియమించడం జరిగింది. మనం మొదటి నుంచి మనం స్టార్టింగ్ నుంచి తెలంగాణలో అంజనా చెప్పి నిన్నాక 95లో 94లో నేను జర్నలిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టినా. అప్పటి నుంచి అంటే అంతకుముందు నుంచే ఈ తెలంగాణ కోసమే పనిచేయాలి, తెలంగాణ సాధన కోసం పనిచేయాలి అని చెప్పి అనేక పోరాటాలు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే అప్పుడు నేను ఏపీడబ్ల్యూజీలో ఉన్న మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఒక పాటల క్యాసెట్ తేవాలి, అందులో జర్నలిస్టుల వెతలను కూడా చూపాలి, మాట్లాడి దాన్ని క్యాసెట్ ఇవ్వాలన్నప్పుడు నాకు తెలిసి ఉద్యమంలో మొట్టమొదటి క్యాసెట్ అదే. తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి మొట్టమొదటి క్యాసెట్ అందులో అంజన్న పాట పాడిండు. అప్పుడు ఇంకా చాలా చిన్నపిల్లగాడు, అప్పటికి కొంత విద్యార్థి ఉద్యమాలలో ఉన్న సందర్భం. ఆ పాట పాడి ఆ పాట ఇప్పటికీ చాలా ఫేమస్ అయింది. ఆ క్యాసెట్ని రిలీజ్ చేసి అక్కడి నుంచి ఉద్యమాన్ని మనం ప్రారంభం చేసినాం. ఈ ఉద్యమ ప్రారంభం అప్పటి నుంచి దాని తర్వాత తెలంగాణ మూవ్మెంట్లో సమైక్యాంధ్రతో ఉన్నటువంటి సంఘాలని మనం బహిష్కరించి తెలంగాణ కోసం ఒక సంఘమే ఉండాలి అని చెప్పి తెలంగాణలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి సంఘం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. 2012లో మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సంఘాన్ని కూడా ఆషామాషిగా చేసుకోలేదు. షోయబుల్లా ఖాన్ గారి అమరత్వం తెలంగాణను భారతదేశంలో విలీనం చేయాలని చేసినటువంటి పోరాటం, ఆయన జాతీయవాద ఉద్యమం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం షోయబుల్లా ఖాన్ గారి ఆశయాల్ని ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే కార్యక్రమంలో అదే పోరాటంలో మనం ముందుకు పోతా ఉన్నాం. అనేక రకాల సరే ఎవరెన్ని చెప్పుకున్నా ఎవరెన్ని మాటలు మాట్లాడినా ఉద్యమంలో ఏ రకంగా మనం పనిచేసినామో అందరికీ తెలుసు. ఒక నిజాయితీతోటి జర్నలిస్టు పనిచేస్తే సమాజంలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకురావాలంటే ఇక్కడ నరసింహరావు గారు లాంటి జర్నలిస్టులకి మనం అందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ గారు ఉన్నారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి ఉన్నారు. మరి మన అందరికి ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ సత్యమన్న గారు, తర్వాత మా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు, మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎల్లన్న, మా రాష్ట్ర కార్యదర్శి బాబురావు గారు, ఇట్లా ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అందరూ అన్ని దగ్గరలా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. మనం ఏంటంటే మనము ఒకటి రైతుల కోసం మాట్లాడతాం. రైతు ఎవరు? మన తండ్రి, మన కుటుంబం, మన ఇల్లు. మనం రైతుల కోసం మాట్లాడినామంటే మన కోసం మాట్లాడినట్టే లెక్క. మనం మహిళల కోసం మాట్లాడినామంటే మన కోసం మాట్లాడినట్టే లెక్క. కాబట్టి మన నుంచి ప్రజల్ని ఎవరు వేరు చేయలేరు. చాలామంది అంటారు మీకేం సంబంధమే, జర్నలిస్టుల మీద దాడి జరిగితేనే మాట్లాడినాను. జర్నలిస్టుల మీద దాడి జరిగితేనే కాదు, సమాజంలో ఉన్న ప్రజలు సమాజానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా దాన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అది ఏదైనా కానీ ఏ సందర్భం అయినా కానీ ఎక్కడే కానీ పేదలకు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ముందుండి మనం మాట్లాడాలి. నరసింహరావు కూడా అదే కోవకు చెంది ఇక్కడ ఎందుకంటే మొత్తం అన్నము ఉడికిందా లేదా అనేది మొత్తం బట్టి చూడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజల కోసం పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు తీసుకొని చూస్తే చాలన్నట్లనే అర్థమైపోయింది. కాబట్టి మీరు ఇంకా మున్ముందు భవిష్యత్తులో మరింత మందిని ఇలా సంఘంలో చేర్పించి మన సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుతూ, ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టులకు తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది.
ఏ ఎండకు ఒక గొడుగులాగా ఆ ప్రభుత్వం ఉన్నా ఈ నాయకులే వాళ్ళ కార్యక్రమాలు ఇలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పోయి టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ అక్కడ అవే ముఖాలు మనకు కనబడతా ఉన్నాయి. అప్పుడు వాళ్ళని జోకుతారు, ఇప్పుడు వీళ్ళని జోకుతారు. ఈ జోకుడు సంఘాలతో పని లేదు మనకు. మనం ఎంతసేపు మనం పోరాడేటువంటి సంఘంగా మనం ముందుండాలి. మనకు అక్రిడేషన్ వస్తున్నదా లేదా, ఇండ్ల స్థలం వస్తుందా లేదా, ఇవన్నీ వస్తే ఖచ్చితంగా సాధించి తీరుతాం. మనం కొట్లాడి సాధిస్తాం, వాళ్ళు జోకి సాధించుకుంటారు కావచ్చు. మనం కాబట్టి కొట్లాడి మన హక్కుల్ని సాధించుకోవాలి. మనం ఎవరికో గులాంగిరి చేసి వాళ్ళను చెప్పులు మోసి ఏవో పదవులు పొందాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం, గతంలో ప్రెస్ అకాడమీ ఉన్నప్పుడు దాన్ని మీడియా కమిటీ చేసిర్రు. అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ప్రెస్ అకాడమీ చైర్మన్లుగా అయినరు. వీళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రో వీళ్ళు అదే చేస్తున్నారు. ఏమాత్రం మార్పు లేకుండానే ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో మనం కూడా ప్రజల పక్షాన మాట్లాడదాం, ప్రజల కోసం నిలబడదాం. ప్రజలను మనం కలుపుకుంటేనే మనం పెద్ద ఎత్తున ముందరికి పోగలుగుతాం. అక్రిడేషన్ కార్డు సాధన విషయంలో ఒకటి చెప్పాలా. స్వర్గీయ రామలింగారెడ్డి గారు అప్పుడు మెదక్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా. ఈడెవ్వడు అక్రిడేషన్ కార్డుల కోసం చేయలేదు. రామలింగారెడ్డి గారు నేను ఇద్దరం కలిసి మెదక్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి హైకోర్టులో కేసు వేయడం ద్వారా ఇవాళ అందరికీ అక్రిడేషన్ కార్డులు రావడం జరిగింది. అది అప్పుడు చేసినాం అట. సరే, అప్పుడు ఎంత నిబద్ధతతో పనిచేసినాము, ఎంత నిజాయితీగా పనిచేసినాం అనేది ఇప్పుడున్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళకేం కావాలో చూసుకుంటా ఉన్నారు. రామలింగారెడ్డి గారు ఐడియాలజీ ఏమున్నా, ఆయన ఏ రకంగా ఉన్నా, జర్నలిస్టుల కోసం వచ్చేసరికి అందరం కలిసి పనిచేసినాం. అప్పుడు కలిసి జర్నలిస్టుల పక్షాన్ని నిలబడగలిగినాం. ఇప్పుడు కూడా అదే రకంగా మనకు అవసరమైతే ఎవరితోనైనా మనం ప్రజా